హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటి అనేది అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆల్రెడీ పాత వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇంకా కోరుకుంటున్నా. ఆల్రెడీ తమ్నైల్లో చూసేస్తారు కదా, చాలా 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 హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే చాలా కష్టపడ్డాను అనమాట. ఇట్లా ఒక 1 ఇయర్ నుంచి చేస్తూనే ఉన్నాను, కానీ కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదని చాలా చాలా ఫీల్ అయ్యాను. ఈ రోజుకి నా ఫలితం అయితే తీరిందనమాట. నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో అయితే స్టార్ట్ చేశా యూట్యూబ్. అసలు ఎందుకు స్టార్ట్ చేశానంటే మన మెమరీస్ అయితే ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద అవుతారు అనమాట, కానీ ఫోన్లో మాత్రం అట్లే చిన్నపిల్లలుగా ఉండిపోతారు కదా. అట్లా మన మెమరీస్ మనం పెద్ద అయినా కూడా మన మెమరీస్ అట్లే ఉండిపోతాయి. కానీ కొంచెం దాంట్లో కూడా అత్యాసం ఉంటుంది, ఎందుకంటే ఏదో కొంచెం మనీ అయినా వస్తుంది, దేనికో దానికి ఉపయోగపడతాయి అనే దాని మీద అయితే నేనైతే ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశా. కానీ అనుకున్నంతగా ఫస్ట్ అయితే సక్సెస్ రాలేదు. ఒక 500 సబ్స్క్రైబర్స్ వరకు చాలా చాలా ఎన్ని చేసినా కూడా ఎందుకు వ్యూస్ 10 వ్యూస్ 15 వ్యూస్ అట్లా వచ్చేవన్నమాట. కానీ చేసే కొద్ది చేసుకుందాంలే, చేసే కొద్ది మనకి వస్తుంది అనే థాట్ ఉన్నిందనమాట. మనం ఇంట్లోనే ఎలాగో ఖాళీగానే కదా ఉంటున్నాము, ఇట్లా ఓపిక పడితే ఏదో ఒక రోజు సక్సెస్ అయితే ఉంటుంది అని చెప్పేసి. కానీ చాలామంది ఫస్ట్లో ఏమన్నారంటే యూట్యూబ్ చేస్తుంది, ఎప్పుడు ఫోనే చూసుకుంటుంది, అది ఇదని చెప్పేసి. కానీ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని టెక్ ఛానల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఈమెయిల్ చేసుకోవాలి, ఎలా అవన్నీ చేసుకోవాలని చెప్పేసి యూట్యూబ్ అయితే సెర్చ్ చేశా. దానికోసం ఒక 2 months అయితే పేపర్ పైన రాస్తానే ఉన్నాను అనమాట. థంబ్నెయిల్ కానీ ఎడిటింగ్ కానీ అవన్నీ అనమాట. ఫస్ట్ అయితే నేను కైన్ మాస్టర్లోనే ఎడిటింగ్ అయితే చేసేదాన్ని. తర్వాత కైన్ మాస్టరు కొంచెం డిఫికల్ట్గా అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి పిక్సార్ట్లో చేసా, దాంట్లో కూడా కుదరలేదు. ఇంకా మళ్ళీ యూట్యూబ్ అలా సెర్చ్ చేస్తూ ఉంటే మాధవి తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది, వాళ్ళైతే చెప్పారనమాట విఎన్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. విఎన్లో నిజంగా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను విఎన్లోనే చేస్తున్నాను. దాంతోపాటు విఎన్ అనేది ఫ్రీ యాప్ అనమాట, ఏవి రావన్నమాట. కైన్ మాస్టర్ అంటే వాటర్ మార్క్ అవన్నీ వచ్చేసేవి, విఎన్లో మాత్రం అసలు ఏమీ రావు, చాలా ఈజీగా అయిపోతుంది. షార్ట్ వీడియోస్ అయితే నేను ఇప్పుడైతే ఎక్కువ చేస్తున్నాను అనమాట. లాంగ్ వీడియోస్ అయితే నాకు కుదరట్లేదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు లాంగ్ వీడియోస్కి ఎక్కువ బయటికి వెళ్ళి అలా వెళ్ళి అట్లా వీడియోస్ అయితే దొరికేవి. ఇక్కడ మాత్రం ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఆ వీడియోస్ అయితే దొరకట్లేదు. ఇప్పుడు వచ్చేసి వీడియోలు పరంగా కోసం వస్తే ఒక్క వీడియో అయితే నాది 1 million వ్యూస్ అయితే వెళ్ళింది. దానికైతే ఏ కారణం లేదనమాట. నార్మల్గా ఒక సాంగ్ అయితే వచ్చింది, ఆ సాంగ్ నాకు చాలా నచ్చింది అనమాట. దాని మీద ఒక వీడియో అయితే చేశాను, అదైతే 1 million వ్యూస్ అయితే వచ్చింది. అండ్ ఇంకొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అవి అమ్మ కళ నెరవేరేదని చెప్పేసి ఫ్లాట్ల వీడియో అయితే తీసా, అది బాగా రీచ్ వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి మా సంత వీడియో ఒకటి, పొరుగులు వీడియో అండ్ తోటలో కూరగాయల వీడియో అయితే బాగా బాగా మంచిగా వ్యూస్ వచ్చినాయి అనమాట. మిగతావన్నీ ఒక 2000 2500. మనకి సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, ఇప్పుడు నాకైతే సబ్స్క్రైబర్స్ 2300 మెంబర్స్. కానీ రోజు వీడియో పెడతాం కదా, ఓన్లీ 500 వ్యూస్ 600 వ్యూసే వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్ చేసుకున్నారో లేదో తెలీదు. ప్లీజ్ ఆ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు అయితే వస్తుంది అనమాట. అండ్ వీడియో అయితే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఒక్క లైక్ కూడా కొట్టట్లేదు. ఎందుకంటే మన ఇప్పుడు 300 వ్యూస్ వచ్చినాయి అనుకో, దాంతోపాటు ఒక లైక్ ఒక 10 likes అలాగ వస్తున్నాయి అనమాట. 300 మందికి ఒక 10 లైకులు అంటే ఎట్లా 10 మందికి రీచ్ అవుతుందండి. మీరు లైక్ కొట్టారనుకో ఇంకో 10 మందికి వెళ్ళి చేరుతుంది, అది నా ఉద్దేశం అనమాట. అండ్ వీడియోస్ పరంగా వస్తే ఇప్పుడైతే బాగానే ఉంది. 500 సబ్స్క్రైబర్స్కి ఎంత కష్టపడ్డానో ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. 2000 సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినారు అనమాట. ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని చాలా కోరుకుంటున్నాను. ఒక మంచి పేరు అయితే తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను అనమాట వీడియోస్ పరంగా. అండ్ మా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, మనీ గురించి. మనీ విషయానికి వస్తే ఫస్ట్ ఏముండాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేదా 3000 అవర్స్ కానీ 4000 అవర్స్ కానీ అవ్వాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ కానీ 10 మిలియన్ వ్యూస్ కానీ రావాలి. ఎక్కడొచ్చేయండి మనకు అన్ని వ్యూస్? ఎందుకు వస్తాయి డబ్బులు? సబ్స్క్రైబర్స్ అయిపోయారు కానీ వాచ్ టైం అస్సలు అవ్వలేదన్నమాట. 1500 వాచ్ టైం అయింది. ఎప్పటికి అవుతుందో కూడా తెలియదు. ప్లీజ్ అందుకే వీడియోస్ చూస్తున్నప్పుడు స్కిప్ కొట్టకుండా ఒక లైకే కొట్టారనుకోండి, ఇంకో 10 మందికి వెళ్తే వాళ్ళు కొంచెం చూస్తారు. అందుకే నేను చెప్పేది 1500 అవర్స్ అయ్యింది, ఇంకా 3000 అవర్స్ కానీ 1500 అవర్స్ కావాలన్నమాట. ఎట్లా వస్తాయి డబ్బులు? మీరు చూసి లైక్ కొట్టి లేదా పూర్తిగా చూస్తే కదా నాకు డబ్బులు వస్తాయి. ఇట్లా చెప్పాలని ఉంది నాకు, అంటే డబ్బులు వచ్చాయి, ఇంతడొచ్చింది ఎంత వచ్చింది అని చెప్పి చెప్పాలని ఉందన్నమాట. అది మీ వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇలాంటి వీడియో నిజంగానే రియల్గానే తీయాలి అనే నా కోరిక అనమాట. నా ఫస్ట్ పేమెంట్ వచ్చింది అనే తీయాలి అనేది నా కోరిక. మీ అందరికీ నిజం చెప్పలేదు అని చెప్పి ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఇలాంటి వీడియో తీయాలని నాకు ఉంటుంది. అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ పాత వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ అందరూ కామెంట్ చేసినవన్నీ నేను చేశాను అనమాట. ఇంకా చేయాలనుకున్నవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను నీతో డిస్కస్ చేస్తూనే ఉంటున్నాను ఏ వీడియోస్ కావాలని చెప్పి. కొంతమంది బయటికి చెప్పట్లేదు, ఎందుకు చెప్పట్లేదు తెలియట్లేదు. అంటే కామెంట్ రాయడం రాకుండా ఉంటుంది కదా, అట్లా అనమాట. మా వాళ్ళు ఏంటంటే చూడటం వస్తుంది కానీ కామెంట్ రాయడం రావట్లేదు. మా వాళ్ళకి కూడా కొంతమందికి చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీరైనా కూడా ఎవరైనా కూడా ఇంకా ఇలాంటి చేయండి అనే మోటివేట్ నాకు ఇస్తే ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ టైం కూడా తగ్గుతూ వస్తుందన్నమాట, ఎందుకో తెలీదు. మొన్న అయితే అసలు యూట్యూబ్లో అసలు వీడియోసే కనిపించడం పోయాయి అనమాట. మొత్తం ఒక 4-5 వీడియోస్ పోయినాయి. ఏమైందో తెలీదు, చాలా భయం వేసింది. మళ్ళీ తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళి యూట్యూబ్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నాయి. ఏమవుతుందో తెలియదు ఛానల్కి, కానీ చేస్తే కొద్ది భయం వేస్తుంది అనమాట. కానీ ఏదైనా కూడా తట్టుకోవాలి, దీంట్లోకి వచ్చిన తర్వాత అన్నిటికీ సిద్ధపడి రావాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇలాంటి వీడియో అయితే నేను చేయాలని త్వరలో కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. ఇలాంటి వీడియో రియల్గా చేయాలని ఉంది, మీ సపోర్ట్ ఉంటే. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ డబ్బులు కూడా డబ్బులు మా ఆయన చీటీ కట్టమని ఇచ్చిన డబ్బులు అనమాట అవి. ఇట్లా యూట్యూబ్కి తీద్దాము మనం, దేనికైనా ఇట్లా యూజ్ అవుతుంది అని చెప్పి తీస్తున్నాను అనమాట. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తప్పుగా అనుకోవద్దు. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.